హలో గాయ్స్, నేను మీ కాకినాడ కుట్టి ఫ్రమ్ జపాన్. ఈరోజు జపాన్ మెట్రో సిస్టమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేయండి. ఈ స్టేషన్ పేరు వచ్చేసి ఒసాకా స్టేషన్. ఈ స్టేషన్ మా ఆఫీస్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 30 seconds walk ఫ్రమ్ మై ఆఫీస్. ఈ స్టేషన్ యూజువల్గా కాస్ట్ పడుతుంది 10 to 15 ఇన్స్ అండ్ ఎగ్జిట్స్ ఉంటాయి. And అలానే 15 to 20 ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు అయితే మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అండ్ ఏ ట్రైన్ తీసుకోవాలనేది 1 to 2 times చెక్ చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. అండ్ టికెట్ కౌంటర్స్ అండ్ కార్డ్ రీచార్జబుల్ బూత్స్ కూడా ఉంటాయి. ఇక్కడ జపాన్లో వచ్చేసి మెట్రోకి డిఫరెంట్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తాం మంత్లీ పాసెస్ లెక్క. ఈ కోకా సూకా ఇట్లా ఉంటాయి. ఏ కార్డ్ అయినా వచ్చేసి ఏ ఏరియాలో అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే స్టేషన్లో ఫేర్ అడ్జస్ట్మెంట్ ఆఫీసెస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేర్ అడ్జస్ట్మెంట్ ఆఫీస్ని కన్సల్ట్ చేస్తే వితిన్ సెకండ్స్లో వాళ్ళు వచ్చి మన ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తారు. అండ్ ఫైనల్లీ టికెట్ ప్రాసెసింగ్ విషయం వచ్చేసరికి మన ఇండియాలోనే ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్లో స్కాన్ చేస్తాం అండ్ అట్లానే డెస్టినేషన్ స్టేషన్లో కూడా స్కాన్ చేస్తాం. డెస్టినేషన్ స్టేషన్లో అనేది మన అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుంది. యూజువల్గా ఈ స్టేషన్ కాస్త రష్గానే ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఇలా వచ్చేసేయండి.